హలో అందరికి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంత తక్కువ టైంలోనే ఇంత సబ్స్క్రైబర్స్ వస్తారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా మంది నాకు అక్క అని కాంప్లిమెంట్స్ ఇంకా చాలా సజెషన్స్ ఇస్తున్నారు. ఐ ఫీల్ రియలీ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్. ఈ రోజు వీడియో ఏంటంటే బిగినర్ స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని మీతో షేర్ చేసుకుంటాను. ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో ఎలాంటి కొలాబ్స్ కానీ ప్రమోషన్స్ కానీ లేవు. నా ఎక్స్పీరియన్స్ తో నాకు సెట్ అయిన ప్రోడక్ట్సే షేర్ చేస్తాను మీతోటి. నేను 2019లో నా స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ మోర్ దాన్ 6 years. ఇన్ని ఇయర్స్ లో నేను నా స్కిన్ గురించి ఏమేమి తెలుసుకున్నాను, స్కిన్ కేర్ లో ఏమేమి యూజ్ చేయాలి, ఏమేమి యూజ్ చేయకూడదు, ఎలా మెయింటైన్ చేయాలి ఫేస్ ని, యాక్నీ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను టిప్స్ తో సహా. ఫుల్ లెంత్ వీడియో కంటిన్యూస్ గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అన్నమాట. ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. డ్రై స్కిన్కి చాలా బాగా సూట్ అవుతాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. మ్యాక్సిమం అన్నీ జెల్ బేస్డే ఉన్నాయి. ఇంకా కాంబినేషన్ స్కిన్ టైప్ అయితే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. ఇంకా సెన్సిటివ్ స్కిన్ అయితే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. అసలు మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి, మాది డ్రై స్కిన్నా ఆయిలీ స్కిన్నా అనేది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 hour పాటు అలానే మీ ఫేస్ని వదిలేయాలి. 1 hour తర్వాత ఒకవేళ మీది మొత్తం డ్రైగా అయిపోతే మీది డ్రై స్కిన్, ఇంకా ఆయిలీగా ఉంటే ఆయిలీ స్కిన్, ఇంకా టీ జోన్స్లో మాత్రమే ఆయిలీ ఉండి చీక్స్ అంతా డ్రైగా ఉంటే మీది కాంబినేషన్ స్కిన్. ఫేస్ వాష్ చేసుకున్నాక క్లీన్ టవల్సే యూజ్ చేయాలి. ఎందుకంటే టవల్స్ చాలా డస్ట్ ఉంటుంది. అది మీ ఫేస్కి తగిలినా కూడా పింపుల్స్ ఇంకా యాక్నీ ఇంకా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బయటికి వెళ్ళినా కూడా పొల్యూషన్ చాలా ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మీ హెయిర్ని పైకి టై చేసుకొని ఫేస్ మొత్తం స్కార్ఫ్తో కవర్ చేసుకోండి. మీ స్కిన్ కేర్ ఆర్ మేకప్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ హ్యాండ్స్ని మీ ఫేస్కి టచ్ చేయాలి. ప్రతిసారి మీ హ్యాండ్స్ అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే హ్యాండ్స్లో చాలా డస్ట్ ఉంటుంది. ఫేస్కి అస్సలు టచ్ చేయకండి. జంక్ ఫుడ్ ఇంకా షుగర్స్ తినడం వల్ల కూడా మీ స్కిన్ అండ్ హెయిర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిప్స్, ఆయిలీ ఫుడ్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్, కోక్స్ ఇవన్నీ అస్సలు తాగకూడదు, తినకూడదు. వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఫైన్. మీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు వీక్లీ వన్స్ అలా తినచ్చు, నో ప్రాబ్లం, ఇట్స్ ఫైన్. బట్ డైలీ అస్సలు తినకండి. డైలీ ఏదో ఒక ఫ్రూట్ తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా గ్రీన్ లీవ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మీ డైట్లో ఉండేలాగా ఇంక్లూడ్ చేసుకోండి. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ అనేది బాగా తీసుకోండి. వాటర్ ఎంత తీసుకుంటే మీ స్కిన్ అంత హైడ్రేటెడ్గా ఉంటుంది, గ్లోయిగా ఉంటుంది. మ్యాక్సిమం డైలీ 2.5 liters ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. సెల్ఫ్ లవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో మన కోసం కొంచెం చిన్న చిన్న హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉండొచ్చు. ఈ వీడియో అయితే మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.